దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆరాధన అంశము గాడ్ అండ్ హిజ్ హ్యూమిలిటీ. గాడ్ అండ్ హిజ్ హ్యూమిలిటీ, యేసుక్రీస్తు మరియు ఆయన దీనత్వము. యేసుక్రీస్తు మరియు ఆయన దీనత్వము. మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఈ సర్వలోకాన్ని శాసిస్తున్నటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఎంత దీనత్వాన్ని ఈ భూమి మీద తాను జీవించిన 33.5 సంవత్సరాల కాలంలో కనపరిచారో, ఎంత దీనుడుగా ఆయన జీవించారో కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాల్లో ఆయనకున్నటువంటి అత్యంత గొప్ప గుణలక్షణము ఆయన దీనుడు. ఆయన సంపూర్ణ వినయ విధేయతలు తన పరమ తండ్రికి అన్ని విషయాల్లో, అన్ని వేళల, అన్ని సందర్భాలలో కనపరిచినవాడు. ఆదాము మొదలుకుని ఇప్పటి వరకు ఎంతోమంది మనుషులు భూమి మీద పుడుతున్నారు, చనిపోతున్నారు. ప్రస్తుతం మనం కొంతమంది జీవిస్తూ ఉన్నారు. వీరందరిలో అత్యధికంగా తండ్రి చిత్తానికి విధేయత చూపించిన ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేవుడై ఉండి, తండ్రితో సమానుడై ఉండి కూడా తండ్రికి 100% విధేయత చూపించాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు విధేయత చూపించారు అంటే ఆయనలో ఒక అద్భుతమైన గుణలక్షణం ఉన్నది. అదే దీనత్వము, హ్యూమిలిటీ. ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి తండ్రి చిత్తాన్ని 100% ఆయన నెరవేర్చడం జరిగింది. మొదటి ఆదాము అయినటువంటి ఏదైనా తోటలో ఉన్నటువంటి ఆదాము తండ్రికి విధేయత చూపించలేదు. దేవునికి ఏమాత్రం కూడా విధేయత చూపించలేదు. తనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి పాపంలో పడిపోయాడు ఆదాము మరియు హవ్వలు. కానీ కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏ కోసైనా కూడా గర్వాన్ని కనపరచలేదు. కంప్లీట్గా 100% దీనత్వాన్నే కనపరిచాడు. మొదటి ఆదాము గర్వాన్ని కనపరిచి పాపంలో పడిపోయాడు. కడపటి ఆదామైనటువంటి క్రీస్తు ప్రభువారు దీనత్వాన్ని కనపరిచి మనలందరినీ పాపము నుండి విడిపించే ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాల గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏమని ఉన్నది అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో ఆయనకు ఉండేటువంటి ఒక అద్భుతమైన గుణలక్షణాలు అక్కడ రాయబడి ఉన్నాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదివే ప్రయత్నం చేద్దాము. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి అద్భుతమైన లక్షణం ఏమిటి? ఆయన సాత్వికుడు మరియు దీన మనస్సు కలిగిన వాడు. ఈ మాటలు ఆయనే తనంతట తానుగా తన గురించి చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తన గురించి తానే సాక్ష్యం ఇచ్చుకుంటా ఉన్నారు. ఏమని ఇచ్చుకుంటున్నారంటే, నేను సాత్వికుడను, నేను దీన మనసు కలిగిన వాడిని, కాబట్టి మీరు నా కాడి ఎత్తుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన శైలిలోనే దీనత్వం ఉన్నది. ఆయన లైఫ్ స్టైలే హ్యూమిలిటీ కలిగి ఉన్నాడు. ఆయన వైఖరి కావచ్చు, ఆయన యొక్క జీవన శైలి కావచ్చు, ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ప్రవర్తించే విధానం కావచ్చు, ఆయన క్రియలు చేసే విధానం కావచ్చు, ఇతరులతో డిస్కషన్ చేసే విషయంలో కావచ్చు, ఆయన ప్రతి విషయంలోనూ దీనత్వాన్నే కనపరిచాడు. కానీ తనకన్నీ తెలుసు కాబట్టి, తనకన్నీ ఎరిగినవాడు కాబట్టి ఆయన ఎన్నడూ కూడా గర్వాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు. ఆయన సర్వజ్ఞాని అయి ఉండి కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా న్యాచురల్గా, చాలా ఒదిగిపోతూ మాట్లాడే ప్రయత్నం చేశాడు. తన పరమ తండ్రితో ప్రతిరోజు మాట్లాడేవాడు, శిష్యులతో ప్రతిరోజు మాట్లాడేవాడు, అనేక మంది జనసమూహంతో కూడా ప్రతిరోజు మాట్లాడేవాడు. తండ్రితో ఒకలాగా, శిష్యులతో ఒకలాగా, జనసమూహంతో ఒకలాగా ఆయన మాట్లాడేవాడు కాదు.
అందరితో మాట్లాడేది ఎప్పుడు దీనుడుగానే మాట్లాడేవాడు. తండ్రి కాబట్టి తండ్రికి ప్రేయర్ చేసేటప్పుడు గడగడ వణిగిపోతూ దండం పెడుతూ తండ్రి దగ్గర వణకటం, శిష్యుల దగ్గరికి వచ్చి గర్వాన్ని ప్రదర్శించడం, జనసమూహం దగ్గరికి వచ్చి గర్వాన్ని ప్రదర్శించడం ఆయన చేయలేదు. తండ్రితో ఏ విధంగా మాట్లాడాడో, తండ్రి దగ్గర ఎంత తగ్గించుకున్నాడో, తన ముందు తన బోధ వింటున్నటువంటి శిష్యుల యొద్ద మరియు జనసమూహం ఎదుట అంతే తగ్గించుకున్నాడు. తండ్రి అంటే సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఎదుట అందరూ తగ్గించుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల ఎదుటను జనసమూహం ఎదుటను తగ్గించుకున్నాడు. ఆయన తగ్గింపు గురించి మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. చివరి రాత్రి భోజనం సమయంలో ఆయన ఏం చేస్తారు? శిష్యుల యొక్క పాదాలు కడుగుతారు. శిష్యుల యొక్క పాదాలు కడిగాడు ఆయన. శిష్యుల యొక్క పాదాలు కడిగే సమయంలో ఆయన ఎన్నడూ కూడా నేను దేవుణ్ణి, నేను గొప్పవాడిని, వీళ్ళ పాదాలు నిన్ను ముట్టుకోవడానికి వీల్లేదు అని ఎప్పుడు అనుకోలేదు. ఏమాత్రం కూడా మాట విననటువంటి శిష్యుల యొక్క పాదాలు కడిగాడు ఆయన. ఆ శిష్యుల్లో తన మాట వినేవారు ఉన్నారు, మాట వినని వారు ఉన్నారు, తనను అప్పగించిన వాడు ఉన్నారు, ఉద్రేకంతో మాట్లాడేవాడు ఉన్నాడు, మనలాగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఏ భేదము చూపించకుండా అందరి పాదాలు కడిగాడు ఆయన. ఏ భేదం చూపించలేదు. పేతురు పాదాలు కడిగాడు, యూదా ఇస్కరియోతు యొక్క పాదాలు కూడా కడిగాడు. ఎక్కడా కూడా పార్షియాలిటీ చూపించలేదు. ఎంత తగ్గించుకున్నాడంటే పాపులైనటువంటి మనుషుల యొక్క పాదాలు ఆయన కడిగాడు. ఎవరైతే ఆయన యొక్క రక్తం చేత కడగబడ్డారో, ఈవెన్ శిష్యులు కూడా ఆయన యొక్క రక్తం చేత కడగబడి రక్షణ తెచ్చుకున్నవారే కదా. ఆయన రక్తం చేత కడగబడి వారు రక్షణలోనికి వచ్చారు. అలాంటి వ్యక్తుల యొక్క పాదాలు యేసుక్రీస్తు ప్రభువారు కడిగారు. ఎంతో గొప్ప సంగతి. అదే ఆయన యొక్క దీనత్వానికి గొప్ప సూచనగా ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో ఆయన యొక్క దీనత్వం గురించి అద్భుతంగా వివరించబడతా ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే చూడండి. 6వ వచనం నుండి నేను చదువుతా ఉన్నాను. ఆయన దేవుని స్వరూపము కలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇక్కడ రాయబడిన మాటలు ఒకసారి మనము స్టెప్స్ వైజ్గా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో సమానుడు. తండ్రితో సమానుడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనల్ని రక్షించడానికి ఏం చేశాడు? మొట్టమొదట ఆయన తగ్గించుకున్న విధానం చూడండి. స్టెప్స్ వైజ్గా తగ్గించుకున్నాడు. 7వ వచనాన్ని చూడండి. యాక్చువల్గా ఆయన తండ్రితో సమానుడు కదా. ఫస్ట్ స్టెప్ ఏం చేశాడంటే తగ్గించుకోవడంలో ఆయన వేసిన మొట్టమొదటి అడుగు ఏమిటంటే 7వ వచనం మొదటి మాట ఏమిటి? మనుష్యుల పోలికగా పుట్టాడు. అంటే ఒక అడుగు తగ్గాడు, ఒక అడుగు కిందకి వేశాడు, మనుషుల పోలికగా పుట్టాడు. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 2వ అడుగు ఏం వేశాడు? దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఇది సెకండ్ స్టెప్. 3వ స్టెప్ ఏమిటి? తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకుని శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు స్టెప్స్ చెప్పండి. ఆయన యాక్చువల్గా తండ్రితో సమానుడు. మొదటి అడుగు ఏమేశాడు? ఆయన మనుష్యుని పోలికగా పుట్టాడు, నెంబర్ 1. నెంబర్ 2 దాసుని స్వరూపం ధరించుకున్నాడు, నెంబర్ 2 అది. నెంబర్ 3 తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంటే హయ్యర్ లెవెల్ నుండి ఏ లెవెల్కి వచ్చాడు ఆయన మన కోసం? చాలా లోయర్ లెవెల్కి వచ్చాడు. అత్యంత దీనుడుగా వచ్చేసాడు. మనకి మ్యాథమెటిక్స్లో హయ్యర్ లెవెల్ నుండి లోయర్ లెవెల్కి ఏదైనా అంకెలు రాస్తే వాటిని ఏమంటారు? డిసెండింగ్ ఆర్డర్ అంటారు. ఏమంటారు? డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అవునా? తెలుగు భాషలో ఏమంటారు? అవరోహణం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అవరోహణం చూడండి. తండ్రితో సమానుడు. ఫస్ట్ స్టెప్ ఏం చేశాడు? ఆయన అవరోహణ క్రమం చూడండి. మనుషులు పోలికగా పుట్టాడు. తర్వాత
దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తర్వాత రిక్తునిగా చేసుకుని శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. ఇది అవరోహణము. యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అవరోహణం చెందారో ఇందును బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని పోలికగా పుట్టించింది ఏంటో తెలిసిన? ఆయనను మనుషుని పోలికగా పుట్టించింది ఆయనలో ఉన్నటువంటి దీనత్వం. ఆయనలో కనుక దీనత్వం కనుక లేకపోయినట్లయితే ఆయన ఆ మొట్టమొదటి అడుగు వేసేవాడు కాదు. మనుషుల పోలికగా పుట్టడం అనేది ఆయన మొట్టమొదటి అడుగు వేశాడు కదా, ఆ అడుగు తనలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి వేశాడు. రెండవ అడుగు అనగా దాసుని స్వరూపం ధరించుకున్నాడు, ఆ అడుగు కూడా తనలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి వేశాడు. మూడవ అడుగు తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు కదా, ఆ అడుగు కూడా తనలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి వేశాడు. ఒకవేళ ఆయనలో దీనత్వం కానీ సాత్వికం కానీ ఏమాత్రం లేవు అనుకోండి, ఈ అడుగులు వేసేవాడా? డిసెండింగ్ అయ్యేవాడా? ఏమాత్రం డిసెండింగ్ అయ్యేవాడు కాదు, అవరోహణం చెందేవాడే కాదు. ఆయనలో ఉన్నటువంటి దీనత్వం ఆయనను మనుషుని పోలికలో పుట్టేలాగా చేసింది. ఆయనలో ఉన్నటువంటి దీనత్వం ఆయన్ని దాసుని స్వరూపం ధరించుకోమని చెప్పింది. ఆయనలో ఉన్నటువంటి దీనత్వం ఆయనను రిక్తునిగా చేసుకోలేలాగా చేసింది. ఇదంతా దీనత్వాన్ని బట్టి జరిగిన కార్యక్రమం. మరి ఆయన దీనత్వాన్ని కనపరిచాడు కదా, దీనత్వాన్ని కనపరిచి డిసెండింగ్ అయ్యాడు కదా, అవరోహణం చెందాడు కదా. మరి తండ్రి ఏం చేశాడు ఆయన్ని? తండ్రి ఆయన ఏం చేశాడు చూడండి, 9వ వచనము. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ రాయబడిన మాట ఏమిటో చూడండి, 11వ వచనం చివరిలో ఉంటుంది. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించటం జరిగింది. దీనత్వాన్ని బట్టి ఆయన డిసెండింగ్ అయ్యాడు. ఇప్పుడు తండ్రి ఏం చేశాడంటే ఆయనను అసెండింగ్ చేశాడు. ఏం చేశాడు? అసెండింగ్ చేశాడు. అసెండింగ్ అంటే తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థాయిలోకి వెళ్ళటమే కదా ఆరోహణం అంటే. అసెండింగ్ చేశాడు. అసెండింగ్ అంటే ఆయన యాక్చువల్గా తను రిక్తునిగా చేసుకున్నాడు, జీరో చేసుకున్నాడు. ఈ జీరో చేసుకున్న క్రీస్తుని జీరో చేసుకోవడాన్ని బట్టి తండ్రి అధికముగా హెచ్చించాడు. అన్ని నామాల కంటే పైనామము కుమారుడైన క్రీస్తుకి తండ్రి ఇవ్వటం జరిగింది. అసెండింగ్ అయ్యాడు క్రీస్తు. ఇందాకేమయ్యాడు? డిసెండింగ్ అయ్యాడు. తర్వాత ఆయనను తండ్రి ఏం చేశాడు? అసెండింగ్ చేశాడు. అవరోహణం చెందాడు కాబట్టి తండ్రి ఆయనను ఆరోహణ క్రమంలో హెచ్చించడం జరిగింది. ఇది చాలా గొప్ప సంగతి. ఇక్కడ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన అవరోహణం చెందాడు కదా, తగ్గించుకున్నాడు కదా. ఆయనలో ఉన్నటువంటి ఏ గుణలక్షణాన్ని బట్టి తగ్గించుకున్నాడు? దీనత్వాన్ని బట్టే కదా ఆయన తగ్గించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు తండ్రి ఆయన హెచ్చించాడు కదా, ఆ హెచ్చించడాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఆయన ఒకప్పుడు తగ్గించుకున్నాడు కదా, ఆ తగ్గింపు యొక్క ఫలాలుగా చెప్పుకోవచ్చు, దీనత్వం యొక్క ఫ్రూట్గా చెప్పుకోవచ్చు. దీనత్వాన్ని కనపరిచాడు కాబట్టి తండ్రి ఆయన హెచ్చించాడు, దీనత్వం యొక్క ఫలాలుగా చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఉన్నారు. ఆయన ఎంత తగ్గించుకున్నా కానీ ఆయన కంటే తగ్గించుకున్న వ్యక్తి ఈ భూమి మీద ఎవరూ లేరు. తండ్రి ఎదుట తగ్గించుకున్నాడు, మనుషుల ఎదుట తగ్గించుకున్నాడు, అన్యజనుల ఎదుట తగ్గించుకున్నాడు, ఇశ్రాయేలీయుల ఎదుట తగ్గించుకున్నాడు, యూదుల ఎదుట తగ్గించుకున్నాడు, తనని ఎరిగిన వారి ఎదుట తగ్గించుకున్నాడు, తనని ఎరగని వారి ఎదుట తగ్గించుకున్నాడు. అవతల వ్యక్తి ఎవరు అనే దాంతో సంబంధం లేకుండా అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో తనను తాను తగ్గించుకుంటూనే ఉన్నాడు. ఆయన బోధ చేసినా అందులో తగ్గింపు ఉన్నది, ఆయన ప్రార్థన చేసినా అందులో తగ్గింపు ఉన్నది, ఆయన ఏదైనా అద్భుత కార్యం చేసినా కానీ తగ్గింపు ఉన్నది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెల్ని 2 చేపల్ని 5,000 మందికి పంచితే అక్కడున్న జనసమూహం ఆయనను రాజుగా చేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు? ఆయన రాజుగా చేద్దామని వారు భావిస్తే ఆయన వెంటనే ఏం చేస్తాడు? తప్పించుకుని కొండలకు వెళ్ళిపోతాడు. ఆయన నిజానికి రాజుగా చేయబడటానికి అర్హుడు, కానీ ఆయన నేను ఈ రాజరికాన్ని పొందుకోవడానికి రాలేదు, ఈ రాజు పదవి నాకు అవసరం లేదు,
నేను పరిచారం చేయడానికి వచ్చాను కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు అని చెప్పేసి ఆ యొక్క ప్రాంతం నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారో అక్కడ రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం మార్కు సువార్త 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చెనెను. ఆయన పరిచారము చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచారం చేయటానికి, అంటే ఒక పరిచారకునిగా వచ్చాడు. ఈ మాటను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఈ భూమి మీదకి ఎలా వచ్చాడంటే పరిచారకునిగా వచ్చాడు. అయ్యా నువ్వు ఎవరివి అని ఆయన అడిగారు అనుకోండి, నేను నీ పరిచారకుణ్ణి అంటాడు ఆయన. నీకు పరిచర్య చేయడానికి వచ్చాను అంటాడు ఆయన. సపోజ్ ఆ రోజుల్లో మనం జీవించి ఉన్నాం అనుకోండి, యేసయ్య ప్రభువా మీరెవరు అని మనం అడిగామనుకోండి క్వశ్చన్, ఆయన అంటాడు నేను నీకు పరిచారకుణ్ణి అంటాడు. నీకు పరిచర్య చేయడానికి వచ్చాను అని అంటాడు ఆయన. అంత తగ్గించుకున్నాడు, పరిచారకునిగా మారాడు, పరిచారకునిగా వచ్చాడు, పరిచర్య చేశాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన గురించి రాయబడిన మాట ఏమిటంటే అక్కడ ఆయన సియోనికి రాజు. ఆ రాజు గాడిద మీద ఎక్కి వస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏ విధంగా ఎక్కి వస్తూ ఉన్నాడని బైబిల్ చెప్తా ఉందంటే దీనుడై గాడిద పిల్ల మీద ఎక్కి రావటం మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా రాజులు గాడిదలు ఎక్కరు. రాజుగారు రావాలంటే ఆయనకంటే ఒక సపరేట్ క్యాన్వాయ్ ఉంటుంది. ఆ రోజుల్లో రథాలు ఉండాలి, లేకపోతే గుర్రాలు ఉండాలి, లేకపోతే ఆ రోజుల్లో గొప్ప గొప్ప ప్రయాణ సాధనాలు ఏవైతే ఉండేవో అవి ఉపయోగించుకుని ఒక పట్టణంలో రాజులు ప్రవేశించేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రయాణ సాధనంగా దేనిని ఎంచుకున్నాడు? ఒక గాడిదని ఎంచుకున్నాడు. అది ఆయన తగ్గింపుకి, ఆయన యొక్క దీనత్వానికి నిదర్శనంగా ఉన్నది. ఆయన యొక్క ప్రయాణ సాధనము ఒక గాడిదగా ఎంచుకుని తనను తాను తగ్గించుకున్నాడు, దీనుడుగా మారిపోయాడు. సిలువలో ఆయన దీనత్వాన్ని మనం చూడొచ్చు. ఎంతోమంది ఎన్నో మాటలు అంటున్నారు, ఆయన్ని ఎన్నో దూషిస్తున్నారు, ఎన్నో ప్రశ్నలు కూడా వేస్తున్నారు. ఆ ప్రశ్నలకి సమాధానాలు తెలిసినా కానీ సమాధానాలు చెప్పలేదు. వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానాలు తెలుసు యేసుక్రీస్తు ప్రభువారికి. హేరోదు ప్రశ్నలు అడిగారు, పిలాతు ప్రశ్నలు అడిగాడు. సిలువలో ఉన్నప్పుడు అక్కడున్న జనసమూహం కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు ఆయన్ని. ఏ ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేదు. సమాధానాలు తెలియక కాదు, సమాధానాలు తెలిసి కూడా తండ్రి చిత్తం చేయటం కోసం మౌనంగా ఆ సిలువలో ప్రాణాన్ని అర్పించాడు. అంతటి దీనత్వం ఈ భూమి మీద ఎవరు చూపెట్టలేదు. ఆయన దీనత్వాన్ని కనపరిచాడు కాబట్టే ఈరోజు మనం రక్షించబడ్డాం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించిన కాలంలో 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు ఎన్నో ప్రసంగాలు చేశాడు, ఎన్నో బోధలు చేశాడు. ఇశ్రాయేలీలకి బోధించాడు, యూదులకు బోధించాడు, అన్యజనులకు కూడా ఆయన బోధ చేయడం జరిగింది. కానీ ఎన్నడూ కూడా ఆయన తన సొంత ప్రసంగాలు చేయలేదు, సొంత బోధ చేయలేదు, సొంత తలంపులు ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఈ మాటకి నిదర్శనంగా యోహాను సువార్త 7వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుదాం. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, 7వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనం. ఏడో అధ్యాయము 16వ వచనం చదవండి. అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఆయన అంటున్నారు, నేను మీకు ప్రసంగాలు చేస్తున్నాను కదా, నా మాటలు విని మీరు ఆశ్చర్యపోతున్నారు కదా, అబ్బో చాలా బాగా వాక్యం చెప్తున్నాడు అని నా గురించి మీరు చెప్పుకుంటున్నారు కదా,
ఆ బోధ నాది కాదు, ఎవరిది? నన్ను పంపిన వానిది. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అందరూ క్లాప్స్ కొడుతుంటే మనం మనం ఏదైనా ఒక ప్రజెంటేషన్ ఇస్తే వారు మనల్ని చూసి, మన ప్రజెంటేషన్ చూసి మనకి క్లాప్స్ కొట్టారనుకోండి, మనం ఏం చేస్తాము? నేను అర్హుడినే, మీ క్లాప్స్కి నేను అర్హుడినే, నేను బాగా ప్రజెంటేషన్ చేశాను కాబట్టి మీరు నా క్లాప్స్ కొడుతున్నారని మనం సంతోషిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనము నేను బోధించిన మాటలు, లేకపోతే నేను ఇప్పటి వరకు ఇచ్చిన ప్రజెంటేషన్ నాది కాదు, నన్ను ప్రిపేర్ చేసి పంపించిన నా టీచర్వి అని ఎప్పుడైనా మనం చెప్తామా? చెప్పం. ఎందుకంటే మనకి గర్వం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అందరి ముందు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను చేసిన ప్రసంగాలు, నేను చేసిన బోధ అవి నావి కాదు. ఎవరివి? నన్ను పంపిన నా తండ్రి ఆయన మాటలే నేను నీకు బోధించాను, కానీ నా సొంత ప్రసంగాలు నేను చేయలేదు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. అంత అద్భుతమైన బోధలు ఆయన చేశాడు. ఆయన మహాజ్ఞాన సంపూర్ణుడు. అంత జ్ఞానం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుకోవచ్చు, ఇవి నా మాటలే, నేనే బోధించాను, ఇదంతా బాగా నైట్ అంతా మెడిటేషన్ చేసి మీకు చెప్తున్నాను అని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నడూ కూడా నేను కష్టపడ్డాను, నేను మెడిటేషన్ చేశాను, ఎంతో ప్రయాసపడితే కానీ ఈ ప్రసంగం బయటకు వచ్చింది అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అలా చెప్పుకోలేదు. ఆయన బోధ విన్నవారు ఆయన మాటలకి చలించిపోయేవాళ్ళు, మారు మనసు ఆన్ ది స్పాట్లో మారు మనసు పొందేవాళ్ళు. అయినా కానీ ఆయన తన బోధ విషయమై అతిశయపడలేదు. నాది కాదు, నా తండ్రిది ఈ బోధ అని తనను తాను తగ్గించుకునే ప్రయత్నం చేశాడు. ఈవెన్ ఆయన ఒక మాట చెప్తున్నాడు చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనంలో. అధ్యాయం 28. యోహాను సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు, నా అంతట నేనే ఏమీయూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన తండ్రి దగ్గర నేర్చుకున్నాను అనే విషయాన్ని చెప్తున్నాడు. నేను నేర్చుకుంటున్నాను ఎవరి దగ్గర? నా తండ్రి దగ్గర నేర్చుకుంటున్నాను. తండ్రి నాకు బోధిస్తుంటే నేను ఆయన దగ్గర ఏం చేస్తున్నాను? నేర్చుకుంటున్నాను. ఐఎమ్ ఏ స్టూడెంట్ అన్నట్లుగా చెప్పుకుంటున్నాడు. ఐఎమ్ ఏ లెర్నర్ అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన్ని అందరూ ఏమని పిలుస్తున్నారు? బోధకుడా, 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 నువ్వు చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నావు అని అందరూ అంటున్నారు కదా. ఈ బోధకుడు తన గురించి ఏం చెప్పుకున్నాడంటే, నేను నేర్చుకుంటున్నాను, నా తండ్రి దగ్గర నేను నేర్చుకుంటున్నాను. ఎవరైనా అంటారండి ఆ మాట? నేను నేర్పించేవాడినే కానీ నేర్చుకునేవాడిని కాదు అని మనం అంటూ ఉంటాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంత మహాజ్ఞాని అయి ఉండి ఆయన అంటున్నాడు, నేను నేర్చుకుంటున్నాను, ఐఎమ్ ఏ లెర్నర్ అంటున్నాడు. ఇది ఆయన యొక్క దీనత్వానికి సూచన. ఎంతగా తగ్గించుకున్నాడో చూడండి. తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులే బోధించాడు. నేర్చుకున్నాను, ఈ బోధ నాది కాదు తండ్రిది అని చెప్పడాన్ని బట్టి ఆయనలో ఎంత దీనత్వం ఉన్నదో, తండ్రికి నేర్చుకునే సమయంలో తండ్రికి ఎంత విధేయత చూపించాడో మనం గ్రహించవచ్చు. నెక్స్ట్ అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 50వ వచనం చూద్దాం. 8వ అధ్యాయము 50వ వచనం. నేను నా మహిమను వెతుకటలేదు, వెదకుతూ తీర్పు తీర్చుచూ ఉండువాడొకడు కలడు. ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, నా సొంత మహిమను నేను వెతుక్కోవటం లేదు. యాక్చువల్గా ఆయన మహిమా స్వరూపి, ఆయన మహిమకు పాత్రుడు. కానీ ఆయన అంటున్నాడు, నేను నా మహిమను వెతుక్కోవటం లేదు. ఆయన మహిమపరచబడవలసిన దినం ఒకరోజు ఉంది. ఆ దినం కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ భూమి మీద జీవించిన కాలంలో నేను నా సొంత మహిమను వెతుక్కోవటం లేదు. ఎక్కడైనా నా మహిమ వస్తుందా, నేను వెళ్ళిన చోటల్లా అందరూ నన్ను మహిమపరుస్తున్నారా అని ఆయన వెతుక్కోవటం లేదు. ఆ మహిమా ఘనత ప్రభావాలు తాను జీవించిన కాలంలో తన తండ్రికే సమర్పించాడు. అంతేగాని మహిమను వెతికే ప్రయత్నం చేయలేదు. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కావచ్చు,
భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాల కాలంలో ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తనంతట తాను ఎక్కడికి వెళ్ళలేదు. పలానా నజరేతుకి వెళ్ళు అని తండ్రి చెప్తేనే వెళ్ళాడు. పలానా కపెర్నహూముకి వెళ్ళు, పలానా యెరూషలేముకి వెళ్ళు, పలానా టైంకి వెళ్ళు అని తండ్రి చెప్తేనే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారు. ఈవెన్ ఈ భూమి మీదకి తండ్రి కాలం సంపూర్ణమైనప్పుడే కుమారుణ్ణి పంపించడం జరిగింది. తండ్రి ఏ టైంలో వెళ్ళమంటే ఆ టైంలోనే వెళ్ళాడు. అంతగా తండ్రికి విధేయత చూపించాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుంది. 7:28. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేనెక్కడి వాడనో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. ఆయన ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు కూడా తండ్రి పంపిస్తేనే వచ్చాడు. అంతగా తండ్రికి విధేయత చూపించాడు. చివరిగా యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో ఉంటుంది. ఈవెన్ కార్యాలు చేసే విషయంలో, సూచక్రియలు చేసే విషయంలో తన సొంతగా ఆలోచించి సూచక్రియలు చేయలేదు. తండ్రి చేయమంటేనే చేశాడు. చూడండి 5వ అధ్యాయము 30వ వచనము యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనము. నా అంతట నేనే ఏమీయూ చేయలేను. ఇక్కడ చెప్పబడిన మాటను బట్టి ఆయన తన సొంత కార్యాలు ఎప్పుడూ చేయలేదు. తండ్రి కార్యాలే చేశాడు. తండ్రి చేయమన్న కార్యాలే చేశాడు, కానీ సొంత కార్యాలు సొంత క్రియలు ఎన్నడూ చేయలేదు. అంతగా తనను తాను తగ్గించుకున్నాడు. ఇంతగా తగ్గించుకున్న వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మినహా ఈ భూమి మీద పుట్టిన ఏ మానవుల్లో ఇంత దీనత్వం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఉంటుంది. నేను లోకాన్ని జయించాను అంటాడు. నేను లోకాన్ని జయించాను అన్నాడు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి ఆశల్ని, కోరికల్ని, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని ఎలాగూ జయించగలిగాడు అంటే ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి. దీనులు భూలోకాన్ని ఏం చేస్తారు? స్వతంత్రించుకుంటారు. భూమినే స్వతంత్రించుకుంటారు. దాని అర్థం ఏమిటంటే దీనత్వం కలిగిన వ్యక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనుషుని యొక్క మనసు గెలుచుకుంటాడు. భూమిని స్వతంత్రించుకోవడం అంటే భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కాదు, కానీ అది ఆత్మీయ అర్థం కాదు. కానీ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క మనసును గెలుచుకోగలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయన భూమిని స్వతంత్రించుకున్నాడు. ఈరోజు క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేవారు భూమి మీద ఉన్నారు. క్రైస్తవానికి విరోధంగా మాట్లాడేవారు ఉన్నారు. అపహాసం చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారిని అభిమానిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు వారికి నచ్చుతాడు కొన్ని విషయాల్లో. మన ముందు కొంచెం వాళ్ళ మతాన్ని కాపాడుకోవటం కోసం మనం తగ్గకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు మనతో వాదించే ప్రయత్నం చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవన శైలి అన్యులకు కూడా బాగా నచ్చుతుంది. అంతగా వాళ్ళ హృదయాలను గెలుచుకున్నాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుషుని యొక్క హృదయాన్ని గెలుచుకున్న ఏకైక దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ కూడా మనం ఓడిపోతూ ఉంటాం. సపోజ్ మనం ప్రతిరోజు 3 విషయాల్లో ఓడిపోతూ ఉంటాం. మనం శరీరం చేత ఓడించబడతా ఉంటాం. మన శరీరం ప్రతిరోజు మనల్ని ఓడిస్తూనే ఉంటుంది. మనం సాతాను చేత ఓడించబడతా ఉంటాం. ఈ లోకం చేత కూడా ఓడించబడతా ఉంటాం. శరీరం చేత, సాతాను చేత మరియు ఈ లోకం చేత ప్రతిరోజు మనం ఓడించబడతా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలిగి ఉన్న దీనత్వాన్ని బట్టి ఎన్నడూ కూడా శరీరం చేత కానీ, సాతాను చేత కానీ, లోకం చేత కానీ ఓడించబడలేదు. ఎల్లప్పుడూ విజయాన్నే సాధించాడు. ఆయన ఎప్పుడైనా ఒక్కసారైనా తన శరీరం చేత ఓడించబడ్డాడా? ఈ లోకం చేత ఓడించబడ్డాడా? లేక సాతాను చేత ఓడించబడ్డాడా? లేదు. ఇంతటి విజయం ఆయనకి ఎలా దక్కిందంటే ఆయన దీనత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి. ఇంతటి దీనుడైన దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమై ఉన్నాం. కాబట్టి చెప్పబడిన వాక్యాన్ని బట్టి, వాక్య అంశాలను బట్టి మాత్రమే ఆరాధించే ప్రయత్నం చేద్దాం. ఈ అంశాలు నేను ఒకసారి జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి మనసు ఎలాంటి మనస్సు? మత్తయి 11:29లో మనం చదువుకున్నాం. ఆయనకి సాత్వికుడు మరియు దీన మనస్సు కలిగిన వాడు. తర్వాత ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7, 8, 9 వచనాల్లో మనం చదువుకున్నాం. ఆయన యొక్క అవరోహణం చూసాం. అవరోహణం అంటే పై స్థాయి నుండి కింద స్థాయికి వచ్చేసాడు.
మొదటి స్టెప్ ఏమిటి? మనుషుని పోలికగా పుట్టాడు. నెంబర్ 2, దాసుని స్వరూపం ధరించుకున్నాడు. నెంబర్ 3, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే అర్థం ఏమిటి? తనను తాను ఖాళీ చేసుకున్నాడు, తనను తాను ఎంప్టీ చేసుకున్నాడు, తనను తాను ఎన్నిక లేనివాడిగా చేసుకున్నాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే అర్థం అది. ఈ హ్యాడ్ నో రిపుటేషన్ అని ఇంగ్లీష్ భాషలో చెప్పుకోవచ్చు. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు, అంతగా డిసెండింగ్ అయ్యాడు, అవరోహణం చెందాడు. తర్వాత తండ్రి ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు, ఆరోహణం చేయించాడు. అంటే అర్థం ఏమిటి? అన్ని నామాల కన్నా పైనామాన్ని ఇచ్చాడు. గొప్ప సింహాసనం మీద ఆసీనుడుగా తండ్రి ఆయన్ని చేశాడు. ఆ విధంగా తండ్రి హెచ్చించడం జరిగింది. ఆయనలో ఉన్నటువంటి దీనత్వాన్ని బట్టి ఆయన తగ్గించుకోవడం జరిగింది. తర్వాత మార్కు 10:45 చూసుకున్నాం. ఆయన పరిచారకునిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది. జకరియా 9:9 చదివాం. ఆయన ఒక దీనుడుగా గాడిద మీద ప్రయాణం చేయడం జరిగింది. తర్వాత ఆయన ఎన్నడూ కూడా తన సొంత మహిమను వెతుక్కున్న వ్యక్తి కాదు. ఆయన చేసిన బోధ ఆయన బోధ కాదు, ఆయన్ని పంపిన తండ్రి యొక్క బోధే. ఈ బోధ నాది కాదు, నా తండ్రిది అని తనను తాను తగ్గించుకున్నాడు. తండ్రి దగ్గర నేర్చుకున్నాను అని చెప్పాడు. తన సొంత కార్యాలు ఎన్నడూ చేయలేదు, తండ్రి యొక్క కార్యాలే చేశాడు. తనంతట తాను ఎక్కడికి రాలేదు. ఈవెన్ భూమి మీద కూడా తండ్రి పంపించిన సమయంలోనే, తండ్రి పంపిస్తేనే రావటం జరిగింది. అంతగా తండ్రికి విధేయత చూపించాడు. ఆయన ఎన్నడూ కూడా శరీరం చేత కానీ, సాతాను చేత కానీ, లోకం చేత కానీ ఓడించబడలేదు. ఈ మూడిటిని జయించిన ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఇంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించబద్ధులమై ఉన్నాం. కాబట్టి తలలు వంచుదాం, మోకరించుదాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఆరాధన చేద్దాం.